నకిలీ విత్తనాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంటే నష్టపోతున్న సామాన్య రైతులు. నకిలీ విత్తనాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంటే సామాన్య అమాయక అన్నదాతలే అన్ని రకాలుగా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నట్టేట మునుగుతున్నారు. అధిక దిగుబడులు వస్తాయని ఆశతో ఈ విత్తనాలు కొంటే రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి నెలకొంటుందని, నాటిన విత్తనాలు మొలకెత్తక హరాకొరగా మొలిచినా ఆశించిన దిగుబడి రాక నెత్తి నోరు కొట్టుకోవలసిన దుస్థితి పడుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు దళారుల ధన దాహం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నకిలీ పుచ్చకాయ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని, నకిలీకి ఇక చెక్ పెట్టాలని విన్నవిస్తున్నారు. కవులు పట్టుకుని భూమి పట్టుకొని కర్మజా పెట్టిండు. జ్యోతి గజ్వెల్లి వెంకటేశ్వర జ్యోతిలో తెచ్చిండు. అయితే కాయ పెరుగుతలేదు. వచ్చి బేరకాయలు కూడా మరిపోతురు. 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. అయితే వాళ్ళ భార్య కూడా ఇంట్లో కూడా రానేసలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏమొచ్చిందంటే మందదాయి బాగా వచ్చింది. అయితే గవర్నమెంట్ ఆదుకోవాలి దయచేసి. ఇటు పెట్టి ఆ షాప్ అయిన దానికి పోతే ఏం చేసుకోపో, కేసు పెట్టుకుంటావా, ఏం చేసుకోపో అని అంటుండు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోలే అంటుంది. అయితే మన పరిస్థితి అది ఉంది. ఇంట్లో కూడా రానేసలేరు. వాళ్ళ భార్య చెప్తే పోతివి ఇది తెస్తివి. గవర్నమెంట్ పట్టించుకొని చర్య తీసుకొని ఈ నకిలీ విత్తనాలు రాకుండా చేయాలి. ఈ నకిలీ విత్తనాలు చేసి ఈ రైతులను పొట్టగొట్టుడు ఎందుకు? ఈ మనుషులను రైతు ఏం చేసుకుంటాడు? ఆత్మహత్యలు చేసుకుంటాడు. ఇప్పుడు ఇక పరిస్థితి ఏమిటి? ఒక్కళ్ళు కాయకు వస్తలేరు. ఈ కాయను చూసి మరిపోతారు బేరకాయలు కూడా. మా తీగులు జయదాపురం మండలం గజ్వెల్ల జ్యోతి పాటెట్ షాప్లో విత్తనాలు తెచ్చినాము. ఇవి 3 నెలల మీద 9 రోజులు అవుతుంది. ఇవా కాపు పోయేది ఉండే నరం వస్తుంది, ఖరాబ్ అయింది, విత్తనం ఫెయిల్ అయింది. ఎవరు తీసుకుంటలేరు. 1,32,000 అయినాయి పెట్టుబడి. ఊళ్ళు కాక నేను కావాలి కాక నా ఆదాయం ఏదో నా పరిస్థితి ఏందో మంది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి రానిస్తలేరు. ఈ తోట పెడితే ఇది పక్కడికి పోతే కేసు పెట్టుకోపో అంటుండు, ఏమైనా వేసుకోపో అంటుండు. నాకు చదువు రాదు. 1,50,000 పెట్టుబడి పెట్టినా నా సాగుకే ఉంది. ఇది ఎవరు తీసుకురలేదు. కొంటే కూడా ఇద్దరం ఫెయిల్ అయినాక వాళ్ళు కొనుక్కుంటూ కూడా తెల్లగా ఉన్నాం. గవర్నమెంట్ నాకు న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ తిగులు మాది. నా పక్క పంట పొలంలో దయాలచ్చయ్య కర్బూజా తోట పెట్టిండు. అవి ఇంతవరకు 3 నెలల క్రాప్కి వచ్చేది ఉండేది, రాలేదు. అది ఏ కాయ చూసినా పెరుగుతలేదు. పెరిగిన కాయలో గుజ్జు చక్కగలేదు. అది ఎన్నిసార్లు ఫర్టిలైజర్ షాప్కి వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రమ్మంటే ఇగొస్తున్నాము అని చెప్పి ఇంతవరకు రాలేదు. చూడమని చెప్పి అల్లాజిపేటకి ఇచ్చామని చెప్పారు. అల్లాజిపేట ఆయన చేసిండు. మొత్తం తోట మొత్తము గొల్లరమ్మి పేసిండు. 2 ఎకరాల తోట గొల్లరమ్మి పేసిండు. ఇక్కడ రమ్మని చెప్తే అల్లాజిపేటకి ఇచ్చాం, చూడు ఆడ బాగుంది, ఆ ఊరికి ఇచ్చిన చూడు ఆడ బాగుంది అని అన్ని సప్పులు చెప్తుండే కానీ ఆయన ఇక్కడికి మా వచ్చి చూస్తలేడు. దయచేసి గవర్నమెంట్ అధికారులు దీనిపై చర్య తీసుకొని రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పక్క పంటి కవులు పట్టుకుండు. ఇవి నకిలీ విత్తనాలు ఇవి చేసి అప్పులకు కవులు పట్టుకుండు. 1,50,000 ఇచ్చిండు. ఇప్పటికీ ఇంతగా అయితేనే ఉంది. ఇప్పటికీ 3 నెలలు దాకా దాటిపోయింది. ఇది పంట కర్మూజ కథ కాయ పెట్టిండు. పెడితే అది వరకు పోతలేదు, వస్తలేదు. దయచేసి నకిలీ విత్తనాలు కాకుండా చేసి కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.